రమణి సుగుణమని రప్ప ఒరి రప్ప. హాయ్. రుక్కు ఎక్కడా? మరి ఈవిడెవరు మధ్యలో? మనం ఇద్దరికేగా అగ్రిమెంట్ రాసుకుంది. ఈవిడే రుక్కు, మా బామ్మ. వాట్? రుక్కు అంటే బామ్మ? బామ్మ కాదు, రుక్కు అని పిలువు. ఐ ఫీల్ యంగ్. నేను ఒప్పుకోను. ఇది మోసం, దగ, కుట్ర. ఏంటి మోసం జోగి? నువ్వే కదా బాయ్ ఫ్రెండ్ లా, సారీ బెస్ట్ ఫ్రెండ్ లా చూసుకుంటానన్నావు. ఈవిడని జాగ్రత్త చూడడం దేనికి? ఈవిడని ఎవరేం చేస్తారని. అబ్బో అబ్బో అబ్బో, ఎన్ని చెప్పారు, పెళ్లి కాలేదన్నారు. యా డూడ్, ఐఎమ్ సింగిల్. అవును, తాత పోయిన తర్వాత మళ్ళీ పెళ్లి లేదు, డేటింగ్ లేదు. మరి ఆనంద్ గోపి వెంట పడుతున్నారన్నారు. జోగే, నీతో మేము ఎప్పుడు అన్నాము? మీలో మీరు అనుకుంటా విన్నా. అవును డూడ్, వాళ్ళిద్దరూ 60+. నేను రిజెక్ట్ చేశాను. నీలాంటి యంగ్ డూడ్ అయితే ఎస్ చెప్పేదాన్ని. కొంపదీసి నువ్వు నాకు లైన్ వేస్తున్నావు ఏంటి? నువ్వు నీకంటే యంగ్ అమ్మాయిలకి లైన్ తప్పలేదు, కానీ రుక్కు నీకెత్తే తప్ప ఏంటి? లైన్ వేసుకుంటుందో ఏం వేసుకుంటుందో నాకు అనవసరం. నేను మాత్రం వీళ్ళిద్దరికి ఇల్లు మాత్రం రెంట్కి ఇవ్వను. బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి ఇవ్వనంటే కుదురుతాదా ఏంటి? డూడ్, నువ్వు ముందు పక్కకి తప్పుకో, నేను యోగా చేసుకోవాలి. ఈవిడ బ్యూటీ పార్లర్ ఉందన్నావు. అవును నిజమే. అక్కడ పని చేస్తుందా? కాదు, మందంగా మేకప్ అయి అందంగా తయారై వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. అమ్మో, ఈ రుక్కుకి చాలా కళ్ళున్నాయి. దేవుడా, నా మానాన్ని నువ్వే కాపాడాలి. మీ ముగ్గురు కలిసి నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు. మిమ్మల్ని నా సొంత గర్ల్ ఫ్రెండ్స్ లాగా అనుకునేవాడిని. జోగే, నువ్వు అట్ట యాడో మాక. ఏదో ఆ మనోకి ఇల్లు దొరక్క ఇబ్బంది పడతా ఉంటే నన్ను బుక్ చేస్తావా? నాకు తెలుసు ఇవన్నీ నీ తెలివితేటలని. వీళ్ళిద్దరికి అంత బ్రెయిన్ లేదు. ఏదేమైనా నేను మీ మీద రివెంజ్ తీసుకోవడానికి డిసైడ్ అయిపోయినా. ఏం చేస్తావు జోగి? రేపు లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తావా? సావుర్క ఆడికని సీన్ లేదులే. జో, నువ్వు నోరు మూసుకుంటావా? అసలే జోగి ఆవేశంతో రగిలిపోతుంటే. నాను అదే అంటున్నాను, ఆవేశం పట్టం తప్ప ఆడికేది చేత కాదు. ఏం చేయలేనా? రేపటి నుంచి మీ రెంట్ డబుల్ చేస్తున్నా. ఏదో అమ్మాయిలని ఆఫ్ రేట్కి ఇస్తే నాతోటే ఆడుకుంటారా? అమ్మో, ఊరుకోక మనం ఏమైనా అగ్రిమెంట్ రాసామా? నాకు నేమ్మ తెలివితేట్లు. అమ్మాయిలని ఏమీ అడగకుండా ఇల్లు అద్దెకివ్వడం మంచిదైంది. సరే, రెడీ కదా, ఇస్తాంలే. అంతేకాదు, నన్ను నేర్పించకూడదు. అట్నా? సారా, నువ్వు ప్రతి సన్నివేశానికి ఆడకూడదు. అదిగో మళ్ళీ. దానికి నేను చెప్తానులే, కానీ నువ్వు వెళ్ళు జోగి. అది మాత్రమే కాదు, పొద్దుగల కాఫీ, టిఫిన్లు, సాయంత్రం డిన్నరు మీరే ఉండాలి. ఆ బామ్మ నా కిచెన్ ఆక్యుపై చేసేసింది. ఏమందరూ కలిపి నన్ను బసపరుచుకుందంటే నాకేమవుతుందోనని నా డౌట్. సరే, మరి లంచ్ ఏం చేస్తావమ్మా? ఉపవాసం ఉంటా.
నా ఇష్టం. మీకు ఆర్డర్ ఇచ్చిన పని మాత్రమే చేయండి చాలు. అనవసరమైన క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ ఇవ్వడానికి మీరుండరు. నాతో గేమ్సా? అయ్యయ్యే, ఈ జోగిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? ఏడ్సాళ్లే బోడిగా రాటెడ్ చేస్తాడు. బామ్మ ఇంకా పడుకోలేదు. ఒక పావు గంట వెయిట్ చేసి వెళ్తా. ఎంతసేపు వెయిట్ చేయాలి? బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? బోన్ విటా కూడా రెడీ. త్వరగా పట్రా. బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదే ఉంది. వచ్చి పెట్టు. పెట్టు. కూర్చో. ఆ జోగి కూడా అప్పుడే వచ్చేసాడు. ఏదో పెళ్లి చేసుకున్న మగుళ్ళ ఆర్డర్లు వాడును. నువ్వుండు కమలే, ఆడికి కొంచెం ఆముదం పట్టిస్తే బాడీలో ఉన్న కొవ్వుతో పాటు ఆడి పగరు కూడా బయటకొత్తాది. నువ్వు ఆగు, నా చెప్తాను కదా. జాగ్రత్త కమిలి. తెల్ల కప్పు జోగికి, నల్ల కప్పు వయసుకి. సరే, జోగి వైషు, జోగి వైషు. వైషు బోన్విటా. బ్లాక్ నా ఫేవరెట్. ఈ వైట్ తీసుకొని ఈ బ్లాక్ నాకు ఇవ్వు. టైం అయింది. ఓకే, సీ యూ గైస్. వైషు బాయ్. సీ యూ, బాయ్. ఇప్పుడు ఎలా? ఇయాళ్ళు తప్పించుకున్నాడే దొంగ సచ్చినోడు. జ్యోతి, కమలి, మీకు 2 రోజులు ఫ్రీడమ్ ఇస్తున్నా. ఏడు పీకుతున్నావు? అలా అన్నవరం వెళ్ళొస్తా. బామ్మ టార్చర్ త్వరగా పోవాలని మొక్కొని వస్తా. మంచిది. వస్తా. అవును జో, ఇప్పుడు వైషు పరిస్థితి ఏంటి? ఐఎమ్ రియలీ సారీ దీపక్, నిన్న అనుకోకుండా అలా జరిగిపోయింది. పర్లేదు వైషు, కానీ నేను నువ్వు ఇచ్చిన టాస్క్ నేను ఎంత ట్రై చేసినా నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకూడదనే కదా ఇచ్చింది. ఎందుకు? అప్పుడే కదా నువ్వు నా దగ్గరకు వస్తావు, నేను లైన్ వేసుకోవచ్చు. ఐ మీన్, నువ్వు నా దగ్గరికి వస్తే నీకన్ని లైన్ గా ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ గా చెప్దామని అలాంటి టఫ్ టాస్క్ ఇచ్చాను. అసలు మనం ఈ కంపెనీకి సాఫ్ట్వేర్ డెవలప్ చేయం కదా, మరెందుకు ఈ కంపెనీ ప్రాబ్లం ఇచ్చావు? నీ కంపెనీ దొరుకుతుందని. ఐ మీన్, ఏ కంపెనీ అన్నది కాదు ఇక్కడ ఇష్యూ. ఎలాంటి ప్రాబ్లం అయినా డీల్ చేయగలమా లేదా అని. ఎలాంటి టాస్క్ అయినా దాని అంతు చూసే వరకు నేను నిద్రపోను వైషు. నాకు కూడా నీ వల్ల నిద్ర పట్టట్లేదు. ఆ? ఐ మీన్, నేను ఎలా ట్రైన్ చేయాలన్న ఆలోచనలో నాకు నిద్ర పట్టట్లేదు. ఆకలి కూడా సరిగా వేయట్లేదు. ఆకలంటే గుర్తొచ్చింది, నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆకలిగా ఉంది. తింటూ డిస్కషన్ కంటిన్యూ చేయొచ్చా? ఓకే, ష్యూర్. నువ్వు వెళ్ళు, నేను వచ్చి జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ వైషు.
ఈరోజు దీపక్ తో అంత పాజిటివ్ గానే ఉంది. ఈ రోజు నువ్వు దీపక్ ని కలవకుండా దూరంగా ఉంటే చాలా మంచిది. ఏ ఎందుకు? ఏటి లేదు, ఎలా చెప్పాలని. నువ్వేం చెప్పక్కర్లేదు, నేను డీల్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. వయసు ఎక్కడికి వెళ్తున్నావు డూడ్? చూసేసావా బామ్మ? బామ్మ కాదు, రుక్కు. రుక్కు అని పిలు జోగి. ఓకే రుక్కు, సరదాగా అలా అన్నవరం వెళ్దామని ప్లాన్ చేశా. ఈ వయసులో అన్నవరం ఏంటి జోగి? ఏ అండమానుకో వెళ్ళి బీచ్ లో హాయిగా ఎంజాయ్ చేయకుండా? కావాలంటే నేను జాయిన్ అవుతాను. వద్దు బామ్మ, నన్ను ఇలా వదిలే. ఒంటరిగా వెళ్ళి మొక్కుకోవాలి, అది రూలు. మొక్కు తీర్చుకోవడానికి వెళ్తారు గాని మొక్కుకోవడానికి కూడా వెళతారా? ఆ, మా వంశంలో అంతే, అన్ని 2 సార్లు చేస్తాం. సరే, నువ్వు ఎలా ఏడిస్తే నాకెందుకు గాని నా బాయ్ ఫ్రెండ్ చరణ్ వస్తున్నాడు. నువ్వు త్వరగా వెళ్ళు. ఇదిగో, ఇంటికి బాయ్ ఫ్రెండ్ పిలిపించుకోవడాలు అది ఇది కుదరదు. అలా అని అగ్రిమెంట్ లో రాసావా? అగ్రిమెంట్ లో లేకపోయినా ఇంటి ఓనర్ చెప్తే కొన్నిటికి అగ్రి ఇవ్వాలి. ఎవడు పెడితే వాడు పెట్టే రూల్స్ పాటించడం మా వంశంలోనే లేదు. అబ్బో, మీరు పెద్ద బొబ్బిలి వంశం అని. నన్నేమైనాను కానీ మా వంశం గురించి మాట్లాడేవో. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నన్నేమైనాను కానీ మా వంశం గురించి మాట్లాడేవో. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? హే, కమ్ సిట్, జాయిన్ విత్ మీ. ఇట్స్ ఓకే. ఏం తెచ్చుకున్నా? జీడిపప్పు ఉప్మా నా ఫేవరెట్. వారానికి కనీసం 4 సార్లైనా జీడిపప్పు ఉప్మా తినకపోతే నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ కలగదు. చిచ్చి, ఇక లైఫ్ లో జీడిపప్పు ఉప్మా తినకుండా చేసావు. వైషు, 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 నో నో నో, వైషు. హలో హలో వయసు, ఇందాక నుంచి ట్రై చేస్తా ఉన్నాను, ఇప్పుడే కాలు కలిసినది. నువ్వు తాగిన దాంట్లో ఆవుదం కలిసినది. జోగి కని కలిపితే నువ్వు తాగేసినావు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. బామ్మ, ఏంటి నాకు ఈ కర్మ? ఏయ్, ఏంటలా చూస్తున్నారు? అండర్ మీద ఆడబెట్టుకుంటున్నాను అంతే. గాలికి ఎగిరిపోకుండా నేను ఇక్కడ నిల్చున్నాను అంతే. వెళ్ళండి. ఎవరో చెప్పుకో. కుక్కు సార్, ఏంటిది ఓపెన్ గా? ఎవరైనా చూస్తారు. ఏంటి, ఆ కుక్కు కూడానా? మీరా? అంటే కుక్కు సార్ కూడా ఫ్రెండ్లీగా అలా చేశారేమో అని అనుకున్నాను. ఏడ్చాడు. వాడికంత రొమాంటిక్ సెన్సే ఉంటే ఎప్పుడో బాయ్ ఫ్రెండ్ ని పట్టుండేవాడు. మరి మీరెందుకు కుక్కు సార్కి ట్రై చేయలేదు? ఎందుకు చేయలేదు? చేశాను, కానీ వాడు ఆడమగాడు, నేను ఆడమగాన్ని, కాబట్టి కుదరదన్నాడు. ఈ మగాళ్ళలో ఆడమగ ఏంటి? అయ్యో, నువ్వు ఆయన రాసిన బుక్ చదవలేదా? చదివాను, కానీ నాకు అర్థం కాలేదు. వాడి సోది వాడికి తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు.
మగాళ్ళలో మగ లక్షణాలు ఉన్నోళ్ళని ఆడ లక్షణాలు ఉన్నోళ్ళని వేరు చేసి నన్ను దూరంగా పెట్టాడు. అంటే బిహేవియర్ బట్టి సపరేట్ చేస్తారన్నమాట మగవాళ్ళని. వాడి మొహం, మగాళ్ళన్నాక అందరూ ఒకటే, అందరికీ ఒకటే. ఏంటి? ఇంకేంటి, ప్రేమించే హృదయం. నేను ఇంకా ఏదో అనుకున్నాను. అయినా నువ్వేంటి చనువుగా చెయ్యేస్తే అలా ఈసడించుకుంటావు? అమ్మాయి అనుకొని చెయ్యేస్తే నేను ఆలోచించేదాన్రా, కానీ అబ్బాయి అనుకొని చెయ్యేస్తుంటేనే కంపరంగా ఉంది. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అంటే నాకు కొత్త కదా, అందుకే అలవాటు పడలేదు అని అంటున్నాను. అంతే కదా, నువ్వేం వర్రీ కాకు. సల్లుబాయ్ కొత్త సినిమా రిలీజ్ అయింది. వీకెండ్ కి కార్నర్ సీట్ లో టికెట్స్ బుక్ చేస్తా. ఎంజాయ్ చేద్దాం. ఏం ఎంజాయ్ చేద్దాం? సల్లుబాయ్ కండలు తిరిగిన బాడీని. నాకు కథ లేకపోయినా కండలుంటే చాలు, సాటిస్ఫై అయిపోతా, మళ్ళీ మళ్ళీ చూస్తా. సల్మాన్ ఖాన్ సినిమా కలెక్షన్ సీక్రెట్ ఇదన్నమాట. సండే కదా, సండే నాకు షాపింగ్ వెళ్ళే పనుంది. మనం ఇంకోసారి వెళ్దాం. పోనీ షాపింగ్ కి వెళ్దాం. అక్కడ ట్రయల్ రూమ్ లో చేసుకోవచ్చు. ఏంటి? ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకోవచ్చు అంటున్నా. అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వస్తున్నారు, అంటే మనకి ప్రైవసీ ఉండదు. చిల్లిపి, ఏం తెలియనట్టుంటావు గాని నా ఇంటెన్షన్స్ ఇట్టే పట్టేస్తావు. సర్లే, మనం ఇంకోసారి చేసుకుందాం షాపింగ్. బాయ్ 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 బాయ్. నేనేం చేస్తున్నాను? పంచాలే పంచభద్రిక. ఏటిది? ఏటేటే నీ ఉన్నత విక్ట అట్టహాసము ఎంత మరో యత్నించినాను. నా కర్ణ కుటుంబములు బయలుచున్నవే. అహో 8 క్షీరవార జలిత రాగ సుధాకరా కరా కరా కరకరా. ఏటి మీ ఇద్దరు ఆఫీసు పోరా ఏటి? వీకెండ్ లో ఆఫీస్ ఏంటి జో? మీ పని బెస్ట్. నాకు ఈ వీకెండ్ లోనే ఆడిషన్ పెట్టి వచ్చినారు. అందుకేనా అంత కష్టపడుతున్నావు? అవును, పౌరాణిక పాత్ర అంట, ఇంప్రెస్ చేద్దామని. ఇలాంటి ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జో. వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు తెలుసా? అందుకే కదేటి ఎంత ప్రిపరేషన్స్. నువ్వు అలా నీరసపడినట్టుండకు జో, ఎనర్జెటిక్ గా ఉండాలి. వాకే ఇంకేటి? నువ్వు ముందెక్కడకు రిహార్సల్ ఇవ్వు, అప్పుడు నీకు అలవాటు అయిపోతుంది. రెడీనా? ఓ గుడ్ ఐడియా. ఏ తంతివి జాతి నెపమున కూత నిలువ నీడ లేనందువా? ఎంత మాట. ఇది క్షేత్ర ఇది క్షేత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే. అది మేల్ డైలాగ్ కదా జో. మరే పౌరాణిక సినిమాల్లో ఫేమస్ ఫీమేల్ డైలాగ్స్ ఏటున్నాయి? అలాని నీకు సూట్ కాని డైలాగ్ చెప్తే సెలెక్ట్ కావు జో. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? బామ్మర్ అడిగితే ఏమైనా హెల్ప్ చేయొచ్చు. ఆ జనరేషన్ నుండి ఈ జనరేషన్ వరకు అన్ని సినిమాలు కవర్ చేసి ఉంటుంది. కరెక్ట్. హాయ్ గర్ల్స్, కమ్ వెల్కమ్. ఏంటి వీకెండ్ ప్రోగ్రామ్? క్లబ్కి వెళదామా, పబ్కి వెళదామా?
వెళ్దాం బామా, నువ్వు యాడికంటే ఆడికే పోదాం. కానీ నా ఆడిషన్లో సెలెక్ట్ అయితే నానే తీసుకుపోతాను. ముందు నన్ను బామ్మ అని పిలవకు, రుక్కు అని పిలువు. ఐఎమ్ జస్ట్ ఎల్డర్ దెన్ యూ గర్ల్స్, యు నో. ఓకే రుక్కు, మన జోకి ఆడిషన్ ఉంది, పౌరాణిక పాత్ర. నీకు తెలిసిన ఫేమస్ ఫీమేల్ డైలాగ్స్ ఏమైనా చెప్తే నేర్చుకుని ఆడిషన్ ఇస్తుంది. ఫేమస్ ఫిమేల్ డైలాగ్ అంటే కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్, 10కి 100, 100కు 1000. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్. అలా చూస్తారేంటి? పేరు గుర్తులేదు గాని ఖచ్చితంగా ఇది సినిమా డైలాగే. ఐటమ్ సాంగ్ ముందు జయమాలిని చెప్తుంది. రుక్కు, నాకు కావాల్సింది డీసెంట్ డైలాగ్స్. నీ పిచ్చి గాని ఈ రోజుల్లో సినిమాల్లో హీరోయిన్లకి డైలాగ్ చెప్పే ఛాన్స్ ఎక్కడుంది చెప్పు? డాన్స్ చేయడం, ఎక్స్పోజింగ్ చేయడం వస్తే చాలు. బామ్మ చెప్పింది కూడా కరెక్టే. హీరోయిన్స్ కి పర్ఫార్మెన్స్ కంటే ఫిజికల్ అపియరెన్స్, బోల్డ్నెస్ చాలా ఇంపార్టెంట్. అలా ఏం కాదు. నిత్య మేనను ఓన్లీ యాక్టింగ్ తోటి ఇంప్రెస్ చేయట్లేదా ఏంటి? నీకు నిత్యమేనంతుందా? కంతందిలే. అందుకే నేను చెప్పినట్టు డాన్స్ చేసి ఇంప్రెస్ చెయ్యి. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. రుక్కు ఆపు. నీకు ఐటమ్ గర్ల్స్, ఐటమ్ సాంగ్ తప్ప ఏటి రావా? నాకు ఐటమ్ అంటే ఇష్టం. What?